బాగున్నారు అందరూ? ఓకే. ఈరోజు మనమందరం టీచర్స్ డే జరుపుకుంటున్నాం. ఇది చాలా ఆనందకరమైన రోజు. అదేవిధంగా మన టీచర్స్గా భావించి జరుపుకోవడం చాలా సంతోషకరం. కానీ మన మొదటి గురువు అయినటువంటి మన తల్లిదండ్రులను కూడా మనం పూజించుకోవాలి. మన తల్లిదండ్రులను ఎలా పూజించాలంటే నేను ఒక పాట రూపంలో మీకు వినిపిస్తాను. ఆ పాట కొడుకులు తన తల్లిదండ్రులు ఎంతో గారాబంగా పెంచి చదివించి మంచి జాబ్ తెప్పించి తర్వాత వదిలేస్తే ఆ తన కొడుకు ఏం చేస్తాడంటే తన తల్లిదండ్రి మాట వినకుండా ప్రయోజకుడైన తర్వాత తన తల్లిదండ్రుల్ని వదిలేసి వీలైతే వాళ్ళతో పోట్లాడి కాళ్ళ చేతులతో తన్ని వాళ్ళని వదిలేస్తాడు. అలా వదిలేసిన తర్వాత తన తప్పును తెలుసుకొని ఒక పాట రూపంలో అతను చెప్పబోతున్నాడు అన్నమాట. మాతృదేవో భవాన్న సూక్తి మరిచాను, పితృదేవో భవాన్న మాట విడిచాను, నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా, నీ చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా, అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది, నాన్నని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది, అమ్మా నాన్న అమ్మా అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది, నాన్నని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది, అమ్మా నీ కలని నా కంటి పాపనైనవని, నీ చూపుడు వేలితో లోకానే చూశానని, అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చనని తెలియనైతి తల్లి ఎరుగనైతి నాన్న, కడుపు దీపినే హేళన చేసిన జులాయిని, కన్న ప్రేగుముడిని తెంపివేసిన కసాయిని, మరచిపోయి కూడా నన్ను వర్ణించొద్దమ్మా, కలనైనా నన్ను కరుణించొద్దు నాన్న, నాన్న నీ గుండెపైన నడక నేర్చుకున్నానని, నీ చూపుడు వేలితో లోకానే చూశానని, నాన్నను పూజిస్తే ఆది దేవుడి కది అందునని, అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చనని తెలియనైతి తండ్రి ఎరుగనైతి నాన్న, నాన్నంటే నడిచైతే వాళ్ళయమని మరచితిని, ఆత్మజ్యోతి చేతులార్పి వేసుకుంటిని, మరచిపోయి కూడా నన్ను మరణించొద్దమ్మా, కలనైనా నన్ను కరుణించొద్దు నాన్న, కన్నాని ఇచ్చిన కన్నయ్యే ఇచ్చాడు చెలించే హృదయం, మా ఆయువు పోసుకొని నీవు ఒడిల్లో కలకాలం, శతమానం భవతే శతాయుష్మాన్ భవః, శతమానం భవతే శతాయుష్మాన్ భవః.